ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే ప్రతి శ్రీవారి భక్తులకు కూడా స్వామివారికి దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు మనకి సెప్టెంబర్ నెలకి, అదేవిధంగా అక్టోబర్ మంత్కి, అదేవిధంగా నవంబర్ నెలకు కూడా స్వామివారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ స్వామివారికి దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియోలో నేను మీకు ఏ టికెట్లు ఏ డేట్న ఏ సమయానికి ఏ కోటాలో మీకు అందుబాటులో ఉంటాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే మనకి స్వామివారికి దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా మనకి ఈ నెల అంటే ఆగస్టు నెల 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున స్వామివారికి దర్శన టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ స్వామివారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇద్దరంటే భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చు. ముందుగా మనకి నవంబర్ మంత్కి స్వామివారికి దర్శన టికెట్లు రేపు ఆగస్టు నెలలో శ్రీవారికి ఆదిత్యవ లక్కీ పద్ధతిలో అంటే శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్లు, దీన్ని మనం L1 దర్శనం అని లేదా విఐపి దర్శనం టికెట్లను కూడా పిలుస్తూ ఉంటాం. ఈ స్వామివారికి ఆదిత్యవ లక్కీ డిప్ అంటే ఇందులో ప్రధానంగా 4 రకాల స్వామివారికి ఆదిత్యవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మరాజ సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ సేవలకి టీటీడీ దేవస్థానం వారు అయితే లక్కీ టిప్ పద్ధతిలో తిరుమల శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ముందుగా ఈ లక్కీ టిప్లో అయితే పాల్గొనాలి. ఇది మనకి నవంబర్ మంత్కి గాను రేపు ఆగస్టు నెల 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా అంటే 2 డేస్ పాటు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్లుగా మనకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ముందుగా అయితే మీరు తప్పనిసరిగా ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు 2 డేస్ పాటు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆగస్టు 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అవకాశం ఉంటుందండి. ఈ 2 డేస్ కూడా లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత మనకి నేను చెప్పినట్లుగా ఈ 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మరాజ సేవలకి మీరు ఒకే సేవను ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే ఈ 4 రకాల సేవలను కూడా ఎంపిక చేసుకుని మనకి నవంబర్ మంత్కి సంబంధించిన క్యాలెండర్ అంతా కూడా సెలెక్ట్ చేసుకుని లేదా మీకు కావాలనుకుంటే ఒకే డేట్ని ఎంపిక చేసుకుని లేదా ఒకే సేవను ఎంపిక చేసుకుని లేదా 4 రకాల సేవలు ఎంపిక చేసుకుని మొత్తం నవంబర్ మంత్ అంతా క్యాలెండర్కి సంబంధించిన డేట్లన్నీ కూడా ఎంపిక చేసుకుని కూడా మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎలాగైనా సరే మీరు లక్కీ డిప్లో పాల్గొనవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మీరు ఈ విధంగా లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల తర్వాత రావడం జరుగుతుందండి. ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే SMS అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల SMS కూడా రాలేదనుకోండి, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవి ఈ లక్కీ డిప్లో పాల్గొన్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి హోమ్ పేజ్ పైన హిస్టరీ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే ఈ డిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 డేస్ వరకు కూడా టీటీడీ దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆగస్టు 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి ఆగస్టు 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు వచ్చినటువంటి సేవ ఏదైతుందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టాలి. సుప్రభాత సేవ అయితే 120 రూపాయలు, తోమల సేవ అయితే 220 రూపాయలు,
అర్చన సేవ అయితే రూ. 220, అష్టదళ పాదపద్మనాభ సేవ అయితే రూ. 1250 చొప్పున ఈచ్ పర్సన్ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అప్లోడ్ చేసి మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కడితే అప్పుడు మాత్రం మీరు పూర్తిగా ఈ స్వామివారి యొక్క ఈ ఆర్జిత సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ సేవలో ఎవరైతే పాల్గొన్నారో వీళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అయితే ఉంటుంది. సుప్రభాత సేవలో అయితే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మిగిలిన 3 సేవలకు కూడా చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని బాగా తెలుసుకుని ఈ స్వామివారి యొక్క ఆర్జిత సేవల లెక్కడిప్పుడు పాల్గొనేటప్పుడు ప్రయత్నం చేయండి. అదేవిధంగా నవంబర్ మంత్కి సంబంధించి బట్టి సెకండ్ కేటగిరీ ఆగస్టు నెలలో 21వ తారీఖున స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ ఆర్జిత సేవలను మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది లక్కీ పట్ట కాదు. ఇందులో 4 రకాల స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత విమోచన సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ కాస్ట్ ఈచ్ పర్సన్కి రూ. 500 ఉంటుందండి. కళ్యాణోత్సవం అంటే దీన్ని మనం కళ్యాణ టికెట్ అని పిలుస్తూ ఉంటాం. ఇది భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇద్దరికి కలిపి మొత్తం రూ. 1000 ఉంటుందండి. ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మ సేవలు అయితే ఈచ్ పర్సన్కి రూ. 500 ఉంటుంది. మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇద్దరు సభ్యులు అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఈ సేవ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి శుభోదయ ఎంట్రీ ద్వారా తిరుమల శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుందండి. అంటే ఇంచుమించుగా మీకు 1 గంట నుండి గంటన్నర లోపే స్వామివారి యొక్క దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుంది. మీకు దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది కూడా తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవలో పాల్గొన్న తర్వాత మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. అదేవిధంగా సెకండ్ కేటగిరీ మనకి ఈ ఆర్జిత సేవల్లోనే అదే రోజున అంటే ఆగస్టు నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి నవంబర్ నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్ల భాగంగా వర్చువల్ సేవ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం ఆన్లైన్ సేవని లేదా రూ. 500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇది అంటే వర్చువల్ సేవ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ కానీ ఇవి ఇంటి దగ్గర టీవీలో కానీ, మొబైల్ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ చూసిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని వర్చువల్ సేవ అంటారు. అంటే ఉదయం రిలీజ్ అవుతున్న స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే మీరు డైరెక్ట్గా పాల్గొని శుభోదయ ఎంట్రీ ద్వారా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలు అయితే ఇది కేవలం ఇంటి దగ్గరికి వచ్చిన ఆన్లైన్లో చూసేటువంటి సేవ కాబట్టి మీరు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. ఇందులో 2 స్టెప్లు ఉంటాయండి. 1 వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం అంటే ఇంటి దగ్గర కూర్చొని మన సేవ చూడడానికి. 2వది దర్శన టికెట్ బుక్ చేసుకోవడం. ఇది క్యాలెండర్ కిందే ఉంటుందండి. ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన టికెట్ ఇహే అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి సెకండ్ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి దర్శనం అన్నది అంటే ఎస్సీడీ కాంప్లెక్స్ నుండి ఉంటుంది. అంటే ఎస్సీడీ నుండి ఉంటుంది. అంటే ఏటీసీ సర్కిల్ ఉంటుంది కదండి. అంటే రూ. 300 దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా రూ. 300 వాళ్ళు వెళ్తున్నటువంటి లైన్ల ద్వారానే వెళ్ళి మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి 4వ కేటగిరీ వచ్చి స్వామివారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు. ఇది ప్రతి నెల కూడా ఇంచుమించుగా మనకి 23వ తారీఖున ఉదయం 10 గంటలకైతే ఆన్లైన్లో అందుబాటులో ఉండేవండి. కాకపోతే ఈసారి మనకి ఆదివారం రావడంతో 23వ తారీఖున మనకి సోమవారం నాడు అంటే 24వ తారీఖున స్వామివారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి డేట్ అన్నది అఫీషియల్గా రాలేదు కాబట్టి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. అంగ ప్రదక్షిణ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం. మన స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడ నుండి పడుకుని పొర్ల దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానుకలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగ ప్రదక్షిణ అంటారు. ఇందులో ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగ ప్రదక్షిణ చేయించిన తర్వాత జయ విజయాల దగ్గర నుండి వీళ్ళకి స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ టికెట్ బుక్ చేసుకోండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నవంబర్ మంత్కి సంబంధించి బట్టి యంగ్ ప్రొఫెషనల్ టికెట్లలో మీరు పాల్గొనేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా అదే రోజున అంటే ఆగస్టు నెల 24వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి దర్శన టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అంటే శ్రీవాణి దర్శన టికెట్లు మనకి 4 రకాల కేటగిరీలో అందుబాటులో ఉంటాయి కదండి. ఒకటి 3 నెలలు ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే టికెట్లు మనకి రేపు ఆగస్టు నెల 24వ తారీఖున ఉదయం 11 గంటలకి మీకు నవంబర్ మంత్ సంవత్సరం బట్టి కోటాలో భాగంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఈచ్ పర్సన్ 10,000 రూపాయలు డొనేషన్ చేసి మీరు అదే టైంలో 500 రూపాయల దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మినిమం 2 శ్రీవాణి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవాలి ఒక ఐడి మీద. అప్పుడు మాత్రమే మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అకామిడేషన్ ఒకవేళ మీకు ఆన్లైన్లో దొరకలేదనుకోండి, అవసరం లేదనుకోండి, మీరు డైరెక్ట్గా దర్శన టికెట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఈ శ్రీవాణి దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి స్వామివారి యొక్క మొదటి గడుపు దర్శనం అయితే ఉంటుందండి. అంటే బిగినింగ్ బ్రేక్ దర్శనం అయితే వీళ్ళకి ఉంటుంది. అంటే స్వామివారిని 5 అడుగుల దూరం నుండి వీళ్ళు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. శ్రీవాణి అంటే 10,000 రూపాయల దర్శన టికెట్ ప్లస్ 500 రూపాయల అంటే 10,000 రూపాయల డొనేషను ప్లస్ 500 రూపాయల దర్శన టికెట్ అంటే 1,000 రూపాయల అకామిడేషన్ టోటల్గా 11,500 రూపాయలు అవుతుంది ఈచ్ పర్సన్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 24వ తారీఖున ఆగస్టు నెల మధ్యాహ్నం 3 గంటలకి అంటే వృద్ధులకు, దివ్యాంగులకు, అదేవిధంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులకు అంటే సీనియర్ సిటిజన్స్కి, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్కి, అదేవిధంగా మెడికల్ కేసు ఉన్న వారికి కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు మీకు ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. అది కూడా రేపు ఆగస్టు నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి నవంబర్ నెలకు సంబంధించి బట్టి కోటాలో భాగంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. సీనియర్ సిటిజన్స్ అంటే మీకు వయసు 60 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. మీకు కూడా 50 సంవత్సరాలు ఉన్న మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ 3 రకాల కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా మీరు కట్టడం అవసరం లేదు. అదేవిధంగా మనకి నవంబర్ నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ₹300 స్పెషల్ దర్శన టికెట్ మనకి 25వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఒక ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మంత్స్ వరకు కూడా ₹300 స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్కి ₹300 అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ₹300 స్పెషల్ దర్శన టికెట్ బుక్ చేసుకోండి. మీకు దర్శనం అన్నది జయ విజయల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా అదే రోజున అంటే 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా టీటీడీ దేవస్థానం వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా మనకి రేపు వచ్చేటువంటి సెప్టెంబర్ మంత్కి సంబంధించి బట్టి స్వామివారికి ₹300 స్పెషల్ దర్శన టికెట్ అంటే ఒక నెల ముందుగానే ఈ దర్శన టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీటిని శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లను పిలుస్తూ ఉంటాం. ఈ వామన్ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి వాము అనంతరం కూడా మధ్యాహ్నం 3 గంటలకి ₹300 స్పెషల్ దర్శనం ద్వారా అంటే ఎస్సీడీ ఎంట్రీ పాయింట్ ద్వారా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఒక నెల ముందుగానే ప్రతి నెల కూడా ఒక 200 టికెట్లు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్ కాస్ట్ మీకు ₹1,600 ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా మనకి రేపు అక్టోబర్ మంత్కి సంబంధించిన అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క శ్రీవారి సేవలు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఇది 26వ తారీఖుని కానీ 27వ తారీఖుని కానీ టీటీడీ దేవస్థానం అయితే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ శ్రీవారి సేవలు అయితే మీకు 3 రకాల కేటగిరీలు అందుబాటులో ఉంటాయి. ఒకటి అక్టోబర్ మంత్కి సంబంధించిన శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాలో భాగంగా శ్రీవారి సేవ ప్లస్ నవనీత సేవ అదేవిధంగా పరకమణి సేవ కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అక్టోబర్ మంత్లోనే మనకి బ్రహ్మోత్సవాలు కూడా వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన శ్రీవారి సేవలు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. అంటే 10 గంటలకి ఈ కేటగిరీ అందుబాటులో ఉంటే అక్టోబర్ మంత్కి సంబంధించిన బట్టి మనకి శ్రీవారి సేవలు అయితే 11 గంటలకైతే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా
అక్టోబర్ మంత్లో ఎవరైతే బ్రహ్మోత్సవాలకు వెళ్ళి తిరుమల శ్రీవారి సేవలో తరిందామో అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ సేవను బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.